వెల్కమ్. నితిన్ గుప్తా. ఈ నితిన్ గుప్తా అనే వ్యక్తి అమెరికాలో ఇతన్ని అరెస్ట్ చేశారు. గతంలో నిన్న కోర్టు ఇతన్ని కన్విక్ట్ చేసింది, ఇతను తప్పు చేశాడు అని. ఎవరు అసలు ఈ నితిన్ గుప్తా ఎవరు? ఇతను ఎవరంటే జూన్ 2023న చెక్ రిపబ్లిక్లో ఇతన్ని అమెరికా వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన నితిన్ గుప్తా చెక్ రిపబ్లిక్లో 2023లో అతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ఎక్స్ట్రాడిట్ చేసి అమెరికాకి తీసుకెళ్లారు. అతన్ని ఎందుకు అమెరికాకి తీసుకెళ్లారంటే ఇతను అక్కడ ఒక గుర్పత్వంత్ సింగ్ పన్నన్ ఎవరైతే ఒక అతను అమెరికాలో పుట్టి పెరిగినటువంటి ఒక సిక్ మతస్థుడు. ఇతను అమెరికా సిక్ మతస్థుడు. అతన్ని చంపడానికి ప్లాన్ చేశాడట నిఖిల్ గుప్తా. ఈ నిఖిల్ గుప్తా అతన్ని చంపడానికి చంపేటువంటి ఒక వ్యక్తిని, క్రిమినల్స్ గూండాలు ఉంటారు కదా, గూండాలని మాట్లాడుకుంటారు కదా, పలానోని చంపితే నీకు డబ్బులు ఇస్తామని. అలా చంపడానికి ప్లాన్ చేసిన వ్యక్తి గుర్ప్రీత్ సింగ్ పన్నాను చంపమని ఈ యొక్క నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ఒక అతని దగ్గరికి పోయి $1,00,000 ఇస్తాను, ఈ గురుపత్వంత్ సింగ్ పన్నన్ని చంపమని అన్నాడట నిఖిల్ గుప్తా. $1,00,000 అంటే మరి ఇంకా అది 80 లక్షలు, ₹1,00,00,000 అనుకోండి, అప్రాక్సిమేట్గా ₹1,00,00,000 చెప్పాడట. ఇతని దురదృష్టం ఏంటంటే అతను ఎవరి దగ్గరికి అయితే చంపితే డబ్బులు ఇస్తానని అన్నాడో, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చంపితే డబ్బులు ఇస్తాను, అతను వాళ్ళ యుఎస్ ఫెడరల్ కోర్టుకి సంబంధించినటువంటి అంటే యుఎస్ డిపార్ట్మెంటే ఏమంటారు, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన FBI ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అంటే అతను దేనికి సంబంధించిన యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ DEAకి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చంపమన్నాడట. అతను ఎందుకు వెళ్ళాడు అట్లాగా? వీళ్ళు ఏం చేస్తారంటే DEA యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే దొంగలను పట్టుకోవడానికి, ఈ డ్రగ్ మాఫియాని వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళే దొంగలుగా నటిస్తారనమాట. అంటే వాళ్ళే చంపే వాళ్ళలాగా నటిస్తారు, వాళ్ళే స్మగ్లింగ్ చేసేటువంటి గూండాల్లాగా నటించి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తారు వాళ్ళు. సో ఇలాగ ఇతనికి ఎవరో చెప్పారు, ఇదిగో సోన్స్ ఆ పర్సన్ ఉన్నాడు, అతను చంపేస్తాడు, ఎవరు చెప్తే వాళ్ళు చంపుతాడు, అతను కిల్లర్ అని చెప్పి యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లారు నిఖిల్ గుప్తాని. ఇతను నమ్మాడు, అతను వాళ్ళు మర్డర్ చేసే వాళ్ళని నమ్మాడు. ఇతను పోయి అతను చెప్పాడు, నీకు $1,00,000 ఇస్తాను, సోన్స్ పర్సన్ నువ్వు చంపేయాలని చెప్పి మాట్లాడుకున్నాడు డబ్బులకి. అతనికి తెలియదు అతను ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాడని. వాళ్ళు డ్రగ్ అంటే ఏమంటారు, కిల్లర్స్, మనీ డబ్బులు తీసుకొని కిల్లింగ్ చేసే వాళ్ళని ఏమంటారు, ఓకే, కిల్లర్స్ ఫర్ హైర్, ఓకే, అట్లా అనుకున్నాడు అతను. అక్కడ చెప్తే మొత్తం రికార్డ్ చేసి అతను పట్టుకున్నారు పోలీసులు, అతను లేపేశారు, చెక్ రిపబ్లిక్లో పట్టుకున్నారు. ఇప్పుడు ఇంతకు మరి ఇతన్ని పన్నన్ని ఎందుకు చంపుదాం అనుకున్నాడు మనకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే చాలా దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇజ్రాయెల్ వాళ్ళకి థ్రెట్గా భావించేటువంటి ఎనిమీస్ ఎవరు, పాలస్తీనియన్లు. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల దేశాల్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ ఎవరైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనుమానం ఉంటుందో వాళ్ళని చంపేస్తారనమాట ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అలాగే ఈ పాకిస్తాన్కి సంబంధించిన వ్యతిరేకంగా ఎవరెవరు ఎక్కడ డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని రకరకాల ఏ దేశాలన్నా ఏర్పడి చంపేస్తుంటారు. ఇప్పుడు అలాగే మనం భారతదేశానికి శత్రువులుగా భావిస్తున్న వాళ్ళు పక్కనున్న పాకిస్తానీ టెర్రరిస్టులు ప్లస్ ఖలిస్తానీలను కూడా శత్రువులుగా భావిస్తుంది భారతదేశం. ఖలిస్తానీలను కూడా ఇప్పుడు ఖలిస్తానీలు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండి, లేదంటే పాకిస్తానీ టెర్రరిస్టులు విదేశాల్లో ఉండి భారతదేశాన్ని మీద కుట్ర చేస్తున్నారని అనుమానం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రా ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే అనుమానం వచ్చిన వాళ్ళు చంపేస్తుంటారు కదా. సో అలాగా ఇతని ఖలిస్తానీ మూమెంట్, ఇతను అమెరికాలో పుట్టి పెరిగినటువంటి ఒక పన్నన్ అనే వ్యక్తి ఖలిస్తానీ అక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి, ఏది అమెరికాలో పుట్టిన వ్యక్తి సిక్కు మతస్థుడు ఇండియాలో ఉన్న ఖలిస్తానీలకు సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణతో అతన్ని టార్గెట్ చేశారేమో, అతన్ని చంపడానికి అనేటువంటి ఆరోపణ అమెరికా చేస్తుంది. ఈ నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ద్వారా అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారని అమెరికా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు.
ఎలాగ చెప్తున్నారు? ఈ నిఖిల్ గుప్తా యాక్చువల్గా ఇతను కాదు, మర్డర్ చేపిస్తుంది ఇతను కాదు, నిఖిల్ గుప్తా కాదు. మన రా ఏజెన్సీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది. ఆ రా ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని కోడ్ భాషలో మాట్లాడతారు, CC1 అని పిలుస్తుంటారు. ఈ CC1 అని అంటారు. ఈ CC1 అనే వాళ్ళు ఎవరు? దాన్ని రా ఏజెన్సీకి పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, అతను CC1 అని. ఆ CC1 అనే వ్యక్తి ఈ నిఖిల్ గుప్తాకి చెప్పితే నిఖిల్ గుప్తా రౌడీలు మాట్లాడటానికి పోయాడు, పన్నను చంపడానికి. ఇప్పుడు అతను దురదృష్టం ఏంటంటే అతను పోలీస్ దగ్గరికి వెళ్ళి, అతను అంటే దొంగలాగా నటిస్తున్న పోలీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు మొత్తం. అతను పట్టుకొని లోపలేశారు, చెక్ రిపబ్లిక్ పట్టుకొని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ లోపలేశారు. నిన్న అది బయటకు వచ్చేసింది. అంటే నిన్న కోర్టు ఇతను కన్విక్ట్ చేసింది అనమాట. అతను తప్పు చేశాడని చెప్పి దొరికింది. అయితే ఇప్పుడు అతను అప్రూవర్గా మారతాడా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. అప్రూవర్గా మారతారా అని. ఓకే, గతంలో కెనడాలో కూడా మనకి ఇట్లాంటిది ఒకటి జరిగింది. కెనడాలో ఏం జరిగింది? అక్కడ గురుప్రీత్ సింగ్, ఇప్పుడు అతని పేరేంటి, గురుప్రీత్ సింగ్ పన్నాను ఓకే, ఇప్పుడు అమెరికాలో చంపడానికి ప్లాన్ చేసినాడు అతను. 1980లో టెర్రరిజానికి ప్లస్ ఎయిర్ ఇండియా బాంబింగ్కి ఇండియన్ లీడర్స్ని కొందరు చంపడానికి ప్లాన్ చేసిన వాళ్ళలో వీళ్ళందరూ యూత్ని రిక్రూట్ చేసుకొని మనీ డబ్బులు తీసుకొని రైట్ భారతదేశానికి వ్యతిరేకంగా వైలెన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని భారతదేశానికి హిట్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళలో కెనడాలో చనిపోయిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు, ఇండియా హిట్ లిస్ట్లో ఉన్నాడు. అతను అక్కడ కెనడాలో చంపేశారు. అప్పుడు కెనడాకి ఇండియాకి గొడవ వచ్చింది, మీకు తెలుసు. అది అంబాసిడర్స్ని వెనక్కి పంపించారు. ఇదంతా కూడా జరిగింది గతంలో మనకి కెనడాకి సంబంధించి. అతని పేరు హర్దీప్ సింగ్ నిజార్ అనే జూన్ 2023లో సరేలో అతన్ని చంపేశారు. అతను కెనడా సిటిజన్, ఇతను అమెరికా సిటిజన్. అంటే అమెరికాలో కెనడాలో ఉండి ఖలిస్తానీ మూమెంట్ని వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ భారతదేశం చేస్తుంది. ఓకే, సో అక్కడ ఎవరైతే చంపడానికి హైర్ చేశారో ఇక్కడ చంపడానికి కూడా అదే వ్యక్తిని హైర్ చేశారు అనేది ఆరోపణ. అయితే అక్కడ కెనడా ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే డైరెక్ట్గా మన భారతదేశాన్ని ఆరోపించాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళు కానీ కెనడా వాళ్ళు కానీ ఆరోపణ చేస్తున్నారు, బట్ మన భారతదేశం దాన్ని ఖండిస్తుంది. ఏమని? ఇప్పుడు అమెరికా వాళ్ళు రా ఏజెన్సీస్ వెనుకున్నారు, దీని వెనక తన నిఖిల్ గుప్తా వెనక ఒక CC1 అనే వ్యక్తి ఉన్నాడు, CC1 రా ఏజెన్సీకి సంబంధించిన వాడని చెప్పి అమెరికా ఆరోపణ చేసింది. భారతదేశం వాళ్ళు అన్నారు మా రా ఏజెన్సీకి దానికి సంబంధం లేదు, అతను ఎవరో మాకు తెలియదు, నిఖిల్ గుప్తా అని చెప్పి భారతదేశం ఖండించింది. ఇప్పుడు అలాగే ఇక్కడ నిజార్ని చంపినప్పుడు, కెనడాలో నిజార్ని చంపినప్పుడు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్పాడు ఇతను భారతదేశ హిట్ లిస్ట్లో ఉన్నాడు, వాళ్ళు మన దేశం వచ్చి మా సిటిజన్ చంపేశారని చెప్పేసి అతను ఆరోపణ చేశాడు ప్రైమ్ మినిస్టర్, కెనడా ప్రైమ్ మినిస్టర్. అప్పుడు మన వాళ్ళు ఖండించారు, అతనికి మాకు సంబంధం లేదు, వీఆర్ నథింగ్ టు డూ విత్ దట్ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఓకే, సో ఇది అంటే వాళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు అనేది ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు, విదేశాలు మన వాళ్ళు ఖండిస్తున్నారు అనేది. ఇప్పుడు ఈ ఆరోపణలు అనేవి అన్ని చోట్ల వస్తున్నాయి. ఇప్పుడు మణిపూర్లో గొడవ జరిగింది కదా, మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు కూడా అక్కడ చీఫ్ మినిస్టరు ఒక 48 minutes ఆడియో ఒకటి సర్క్యులేట్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఆడియో, 48 నిమిషాల ఆడియో. చీఫ్ మినిస్టర్ ప్లస్ అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ హోమ్ మినిస్టర్ అలా చెప్పాడు అని చెప్పి అన్నాడు అనేటువంటి ఆ ఆడియోని తిప్పారనమాట. యాక్చువల్గా హోమ్ మినిస్టర్ డైరెక్ట్గా అతని ఇంటర్వెన్షన్ లేదు, ముఖ్యమంత్రి అక్కడ ఉన్నట్టు క్యాబినెట్ మంత్రులు వాళ్ళందరూ మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుకుంటూ 48 minutesకి ఒక ఆడియో ఎవరో సీక్రెట్గా రికార్డ్ చేశాడట అతను. అది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొత్తం కరెక్ట్గానే అక్కడక్కడ కొద్దిగా ట్యాపింగ్ మిక్సింగ్ చేశారు, ఇది ఫేక్ ఆడియో అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పి సబ్మిట్ చేస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్ దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ పంపించింది సుప్రీంకోర్టు. ఓకే, ఆ 48 minutesలో వాళ్ళ ఆడియో టేప్ వాళ్ళు ఎలిజేట్లు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదిగో హోమ్ మినిస్టర్ చెప్పాడు బాంబులు వేయొద్దని చెప్పాడు, అంటే బాంబులు వేయకుండా కొట్టమని చెప్పాడు అనే కదా అర్థం.
అని అక్కడ అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన ఆడియో రిపోర్ట్ ట్యాప్ చేసిన వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మణిపూర్ అల్లర్లో ఏమో ఆరోపణలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారు ఇప్పుడు ఆ ఆడియో రికార్డు మీద. ఓకే, ఇప్పుడు ఇక్కడ అమెరికా వాడేమో ఆరోపణ చేస్తున్నాడు, నువ్వు రా ఏజెన్సీస్ని పంపించి ఇక్కడ మామూలు చంపడానికి. కెనడా వాడు డైరెక్ట్గా అన్నాడు మామూలు చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఓకే, ప్రభుత్వం మీద అనవసరంగా వాళ్ళు unnecessarily they throwing mud on government of India. So government of India also should try to stay away from all these controversies, and at least to save the image of India. That's what I want to say. India has to be clean and transparent, and మరి ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు తెలీదు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎనీబడి హూ కన్స్పైర్స్ అగెన్స్ట్ ఇండియా, దే హ్యావ్ టు బీ punished. We had to catch them, bring them to India and punish. వాళ్ళ దేశంలో మనం వాళ్ళని అసాసినేట్ చేయడానికి, చంపేయడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే ఇప్పుడు అనవసరంగా దొరికిపోయాడు కదా నిఖిల్ గుప్తా. ఓకే, అది నాకు తెలిసిన సమాచారం బేస్డ్ ఆన్ ది అవైలబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ దట్ India is denying all the allegations, and those countries are releasing the intervention of the RA. అది నిఖిల్ గుప్తాకి సంబంధించి. సరే, ఎనివే చూద్దాం ఏం జరిగిందో. అతను అప్రూవర్గా మారుతాడా, అప్రూవర్గా మారి మరి ఎవరెవరు అతనికి చెప్పారనేది మొత్తం చెప్తాడా లేదా అని మనం వేసి చూడాలి. థ్యాంక్ యూ, నమస్కారం.